హాయ్ అండి. ఈరోజు నేను గోంగూర పచ్చడి తయారీ విధానాన్ని మీకు చూపిస్తున్నానండి. మీరు తప్పకుండా ఈ తయారీ విధానాన్ని చూశాక మీరు తప్పకుండా చేస్తారండి. చేసుకోవాలనిపిస్తుంది కూడాను. అంత టేస్ట్గా ఉంటుందండి. పుల్ల పుల్లగా చాలా కమ్మగా ఉంటుందండి. గోంగూర చాలా బాగుంటుంది. అయితే నేను ఏవేవి ఇంగ్రీడియంట్స్ వేసానో మీరు తప్పకుండా చూడాలండి. చూడండి కూడా, చాలా బాగుంటుందండి. స్పైసీగా చాలా టేస్టీగా ఉంటుందండి గోంగూర. అయితే నేను ఇప్పుడు మీకు తయారీ విధానంలోకి వెళ్దాం, చూపిస్తున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని నేను కళాయి పెట్టుకున్నానండి. ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కాక, ఆయిల్ మాత్రం గోంగూర పచ్చడికి ఎక్కువ ఆయిల్ పడుతుందండి. ఇప్పుడు నేను కొంచెం ముందు ఆయిల్ వేసుకున్నాక వేరుశెనగ గుడ్లు వేయించుకుంటున్నానండి. ఒక హాఫ్ టీ గ్లాస్ వేరుశెనగ గుడ్లు తీసుకున్నాను. గోంగూర ఏంటంటే 2 కట్టలు అండి ఉంటాయి, చూపిస్తాను మీకు క్వాంటిటీ. అవి వేరుశెనగ గుడ్లు మంచిగా వేయించుకోవాలండి. ఎప్పుడైనా మనం ఆ వేయించుకున్న దాన్ని బట్టి టేస్ట్ ఉంటుందండి. పల్లీలు మంచిగా వేయించుకుంటే ఆ స్మెల్ అసలు బాగుంటుందండి. కాబట్టి మనం మంచిగా వేయించుకోవాలి. నెక్స్ట్ మనం అవి వేయించుకుని తీసుకున్నాక నెక్స్ట్ మనం పోపు దినుసులు వేసుకున్నాం కదండి. వేరే పెట్టుకున్న ఆవాలు, జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి గుడ్లు అండి. వెల్లుల్లి గుడ్లు ఎక్కువగా తీసుకోవాలండి. మినపగుళ్ళు ఇవి నేను వేసుకుంటున్నానండి. ముందు ఇవి ఒక 1 మినిట్ వేగిన తర్వాత కొంచెం వేగాక ఎండుమిర్చి వేసుకుంటానండి. కొంచెం గోంగూర పచ్చడికి ఎండుమిర్చి ఎక్కువగానే పడుతుంది, ఎందుకంటే ఆ పులుపుకి కారం ఎక్కువ పడుతుందండి. మీరు కావాలంటే కొంచెం ఒక 4-5 యాడ్ చేసుకున్నా పర్వాలేదండి. ఇప్పుడు నేను వేసిన దానికన్నా గోంగూర స్పైసీగా ఉంటేనే చాలా టేస్ట్గా రైస్లో, వేడివేడి రైస్లోకి చాలా బాగుంటుందండి. ఇప్పుడు నేను ఎండుమిర్చి వేస్తున్నానండి. కొంచెం వేగాక ఎండుమిర్చి వేసుకుంటున్నాను, ఎందుకంటే మాడిపోతుంది కాబట్టి. నేను అవి అయిన తర్వాత వేసాను. తర్వాత ఇంగు వేయాలండి. ఇంగువ మనకి కంపల్సరీ అండి. ఇంగు వేయాలి గోంగూర పచ్చడికి. ఇంగు వేస్తేనే ఆ పచ్చడి టేస్ట్ బాగుంటుందండి. మనకి లాస్ట్లో వచ్చినప్పుడు ఇలా రెడీ అయిపోయింది పోపు అనేసరికి మనం ఇంగు వేసుకోవాలండి. చూసారా, పోపు వేగిపోయింది కదా. మనం వేరే బాక్స్లోకి వేసుకుందాం పోపు అంతా. నెక్స్ట్ మళ్ళీ పోపునంతా మనం వేరే బాక్స్లోకి వేసుకున్నాక నెక్స్ట్ మనం ఆయిల్ వేసుకుందామండి గోంగూర వేయించుకోవడానికి. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. ఇంకా నేను కొంచెం వేసాను, కానీ మీరు కావాలంటే వేసుకోవచ్చు, మరి అంత వేసుకోవచ్చు అండి. ఇప్పుడు నేను వేసినంత. శుభ్రంగా కడిగి క్లీనింగ్ చేసుకున్న గోంగూరను తీసుకున్నానండి. ఆయిల్ హీట్ ఎక్కాక గోంగూర తీసుకోవాలండి. గోంగూర ఎరుపు గోంగూర మాత్రమే తీసుకోండి. ఎరుపు గోంగూర అయితే పులుపు ఉంటుందండి, ఆ టేస్ట్ డిఫరెంట్గా చాలా బాగుంటుందండి. చూసారా, ఆకు ఎంత ఆకు 2 కట్టలు అండి ఉంటుంది. దీనికి సరిపోయిన పలుకులు తీసుకున్నాను, హాఫ్ టీ గ్లాసులు. చూసారా, ఎరుపు గోంగూర కాబట్టి ముద్దలు అయిపోయింది. ఇలా వేసేసరికి పీస్లా ఉండకుండా ఇలా ముద్దలు అయిపోయిందండి. అసలు పచ్చడి రెడీ అయిపోయినట్లే అయిపోయిందండి. తగినంత మన సాల్ట్ తీసుకోవాలండి. పులుపు వీటికి దేనికి సాల్ట్ ఎక్కువగా పడుతుంది, చూసుకొని వేసుకోండి. ఎందుకంటే రైస్లో కలుపుకున్నాక మనకు చాలదండి, కాబట్టి కొంచెం వేసుకోవచ్చు. లేకపోతే మనం అన్నంలో కలుపుకునేటప్పుడు కొంచెం చల్లుకోండి. కావాలన్న వాళ్ళు వేసుకుంటారు, అవసరం లేని వాళ్ళు వేసుకోరండి. కాబట్టి మనం ఎప్పుడైనా తక్కువగా వేసుకుంటేనే మంచిది. అయితే ఇప్పుడు నేను ముందు వేయించుకున్నవన్నీ నేను మిక్సీ పట్టుకుంటున్నానండి. అది మనం ఏంటంటే కొంచెం పొడిలో చేసుకున్నాక 2 ఎండుమిర్చి తీస్తున్నాను లాస్ట్లో వేసుకోవడానికండి పచ్చడిలో. మిక్సీ పట్టుకున్నాను. ఇది మనం అన్నీ పొడిలాగా మిక్సీ పట్టుకోవాలండి. ముందు గోంగూరతో ఇది నలగదండి. ఇది మిక్సీ పట్టుకున్నాక ఇప్పుడు గోంగూర నేను వేసుకుంటున్నాను. అందులో గోంగూర వేసుకున్నాక జస్ట్ ఒక 1 మినిట్ అండి మనం మిక్సీ పట్టుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ ఇది మెత్తగా ముద్దలు అయిపోయింది. చూసారా వేగేటప్పుడని.
కాబట్టి జస్ట్ ఒక 1 మినిట్ మనం మిక్సీ ఇలా పట్టుకుంటే సరిపోతుందండి. చూసారా పచ్చడి రెడీ అయిపోతుందండి. అయితే నేను చింతపండు మొగ్గుని ఒక 1 స్పూన్ చింతపండు మొగ్గు వేస్తున్నానండి. అందులో 1 స్పూన్ చింతపండు మొగ్గు వేస్తండి. ఆ పచ్చడి కొంచెం బాగుంటుందండి టేస్ట్. మిక్సీ పట్టుకున్నాను, మొగ్గు వేసుకున్నాక మిక్సీ పట్టుకున్నానండి. ఇప్పుడు మీరు కావాలంటే మళ్ళీ పోపు మీరు పెట్టుకోవచ్చు. నేనైతే మరి పోపు పెట్టుకోలేదండి. పోపు పెట్టుకోకపోయినా చాలా టేస్ట్గా ఉంటుందండి. చాలు ఆ పోపు వేగేటప్పుడు వేసిన ఎండుమిర్చి 2 ఎండుమిర్చి అందులో ఉంచిస్తానండి, వేసిస్తాను. చాలా బాగుంటుందండి. అసలు పోపు మరి అవసరమే ఉండదు. కావాలంటే మీరు ఆయిల్ ఏడ్ చేస్తారంటే వేడి రైస్ వేసుకొని ఆవు నెయ్యి అయినా కొంచెం ఆయిల్ అయినా వేసుకున్నాక మనం ఆ పచ్చడి కలుపుకొని తింటే చాలా కమ్మగా ఉంటుందండి. మీకు కావాలంటే ఆనియన్స్ మీరు చెక్కు కొంచెం లాస్ట్లో మరి వేసుకున్నా బాగుంటుందండి. ఆనియన్స్ ఉల్లి తరగండి, చాలా బాగుంటుంది. గోంగూరతో కాంబినేషన్ అండి. చాలా టేస్టీగా ఉండే పచ్చడి అండి. మీరు కూడా తయారు చేసుకుంటారని నేను అనుకుంటున్నాను.